ఆ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకు ఉండటానికి వీల్లేదంటే ఇక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ గవర్నమెంట్ కంట్రోల్ తప్పి ఆ అణు ఆయుధాలు కనుక ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి వెళ్తే ఇది రాబోయే కాలంలో ప్రపంచ మానవాళికి విపత్తు అని చెప్పి ఈ అటాక్ చేయడం ప్రధాన కారణం ఇది. ఒకటైతే రెండవ రీజన్ ఏమిటి, ఈ రిలీజియస్ ఫండమెంటలిజం ఈజ్ దేర్ ఇన్ ఇరాన్. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన 1989 నుంచి అదే రూల్ నడుస్తుంది. అంటే ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్తో నడుస్తున్న రూల్ అది ఇక్కడ ఇరాన్లో. ఆ రూలింగ్ సిస్టమ్ అనేది అమెరికాకి సుతారం ఇష్టం ఉండదు. ఒకటి ఎప్పుడైతే రూలింగ్ వచ్చిందో అయతుల్లా ఖమైనీ ఆధ్వర్యంలో దానికి అమెరికా ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. అయితే త్రూ నెంబర్ ఆఫ్ మెజర్స్ టేకెన్ త్రూ యునైటెడ్ నేషన్స్ ద్వారా కొన్ని మెజర్స్ తీసుకున్నా అవి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇవ్వలేకపోయినాయి. వీళ్ళ యొక్క అటామిక్ ఎరాస్ని డెవలప్మెంట్ని ఆపలేకపోయారు. ఇక అప్పుడు ఏం చేస్తున్నట్టు అమెరికా వేరే దేర్ ఇస్ నో అదర్ వే అనుకున్నప్పుడు అటాక్ చేయడం. లాస్ట్ టైం ప్రీవియస్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అటాక్ చేశారు. ఇప్పుడు అటాక్ చేయడం కూడా మెయిన్ రీజన్ అదే, టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు వీళ్ళతో అయిపోయింది అనుకుంటాం మనం, అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు. యాక్చువల్ వాళ్ళు ఏమనుకున్నారు, అమెరికా వాళ్ళు అయతుల్లా ఖమైనీని కనుక మనం తుదముట్టిస్తే ఇక సమస్య ఉండదు, ఇంచుమించుగా నెక్స్ట్ డెమోక్రాటిక్ మీన్స్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేశారంటే దెర్ ఈజ్ ఏ అన్రెస్ట్ ఇన్ ఇరాన్ అయతుల్లా ఖమైనీ. అయతుల్లా ఖమైనీ మీద అన్రెస్ట్ ఉంది, అసంతృప్తి ఉంది ఎవరిలో, ఇరాన్ ప్రజల్లో అనేది అమెరికా ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కూడా, కానీ వాడు అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ రావట్లేదు ప్రజల నుంచి. దీనివల్ల ఏమవుతుంది, ఇట్ మే బి టర్న్ ఇన్ టు లాంగ్ టర్మ్ వార్గా మారే అవకాశం ఉంది, యాజ్ లైక్ ది రష్యా అండ్ ఉక్రెయిన్. మీరు ఈ మాట అంటే నాకు ఇందులో ఒక వార్త చదివాను, ఈ 40 days మౌనింగ్ కూడా దీనిలో భాగంగా వ్యూహాత్మకంగా వెళ్తుంది. సో 40 days ఆఫ్ మౌన్స్ ఇచ్చినప్పుడు జనాలు రోడ్డు మీదకి వస్తారు కాబట్టి ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఆ దాడిలో భారీగా ప్రాణ నష్టం జరిగితే అది మళ్ళీ దాన్ని క్రోడీకరించుకుని దాన్ని మొత్తం కలెక్టివ్గా ఒక సింపతిని గెయిన్ చేసుకుని ఇరాన్లో ప్రజల నుంచి మద్దతు తీసుకొని మళ్ళీ అయతుల్లా అలీ ఖమైనీ రాజ్యమే ఉండేలా చేసుకొని మళ్ళీ అటాక్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రసాద్గా చెప్పారు సచిన్ గారు, కరెక్ట్ కూడా. అదే ఆలోచనతోటి ఇరాన్ అనేది ఇప్పుడు దాని వార్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రస్తుతానికి. అది రాబోయే కాలం ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కొంతవరకు సెంటిమెంట్ క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఇరాన్ స్టెప్స్ చేస్తుంది. కంటిన్యూ చేద్దాం. ఆ మ్యాప్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎంతమంది భారతీయులు ఉన్నారు అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు కాక, ఒక్కసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేద్దాం. పాసిబుల్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, సో దట్ ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. హియర్ ఇట్ ఈస్. మీరు చూడొచ్చు ఇండియన్ డయాస్పోరా మీకు డార్క్ రెడ్లు అంటే మెరూన్ కలర్లు, మెరూన్ బ్లాక్ ఆ కాంబినేషన్లో కనిపిస్తుంది కదా. సౌదీ అరేబియాలో అత్యధికంగా 24.6 లక్షల మంది భారతీయులు మనకి అక్కడ కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు గమనిస్తే అత్యధికంగా యుఏఈలో ఏకంగా అంటే దుబాయ్లో దుబాయ్లో ఏకంగా 35.5 లక్షల మంది ఉన్నారు అక్కడ. సౌదీ అరేబియాలో ఆ నెక్స్ట్ 24.6 లక్షల మంది. అంటే దుబాయ్లో ఏకంగా అటు ఇటుగా మాట్లాడుకుంటే పోనీ 36 లక్షలు అనుకోవచ్చు. సౌదీ అరేబియాలో 25 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత కువైట్లో 10 లక్షల మంది ఉన్నారు. ఖతార్లో 9 లక్షల మంది అటు ఇటుగా మనకు అనిపిస్తోంది, అంటే 9 లక్షల మంది సుమారుగా. ఇక ఇరాన్లో 10,000 మంది, జోర్డాన్లో 17,000 మంది, ఇజ్రాయెల్లో 20,000 మంది ఉన్నారు. ఒక్కసారి మొత్తం ఓవరాల్గా చూస్తే 80 లక్షల మంది భారతీయులు బయటనే ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్గా మాట్లాడుకుంటున్న తరుణం చాలా దారుణమైన పరిస్థితులు భారతీయులు ప్రజెంట్ ఎదుర్కొంటున్నారు అక్కడ. సాధారణంగా ఇరాన్ గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ చాలామంది వచ్చేసారు, ఇంకా వస్తూ ఉన్నారు, వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వెంటనే వీళ్ళందరినీ ఖాళీ చేయించడం భారత్కు కొత్త మీద సామ్లాంటి పని. అండ్ ఎందుకంటే ఎయిర్ ఆపరేషన్స్ పూర్తిగా బంద్ అవుతున్నాయి, పూర్తిగా నిలిచిపోతున్నాయి. అక్కడి నుంచి తరలించాలంటే కష్టపడాల్సి వస్తుంది. ఒకసారి మ్యాప్ని ఇలా చూసే ప్రయత్నం చేద్దాం, అనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ నాతో పాటు జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్ అండ్ ఈజ్ అ లెక్చరర్ అండ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఉదయ్ భాస్కర్ మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఉదయ్ భాస్కర్ గారు, దాదాపుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికా డిప్లాయ్ చేసిన అతిపెద్ద హ్యూజ్ మిలిటరీ అనేది మాట్లాడుకుంటున్న సందర్భం. మీరు అన్నారు ఇందాక అఫ్కోర్స్ మనం ఆ కాన్వర్సేషన్లో ఇది ఎంత వేగంగా తగ్గే అవకాశం లేదు, ఈ వారు ఇంకా వెళ్తుందని చెప్పి.
అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో సమస్య పోవాల్సిన ఇష్యూ అమెరికా పర్స్పెక్టివ్లో చూసినప్పుడు సమస్య పోవాల్సిన ఇష్యూ ఎందుకు ఇంకా పెద్దదవుతోంది అండ్ అమెరికా ఊహించిన ఎక్స్పెక్టేషన్స్ ఏమనుకోవాలి, దానికి వ్యతిరేకంగా ఇరాన్ వీళ్ళిద్దరికి ఇజ్రాయెల్కి అమెరికాకి షాక్ ఇచ్చిన ఎటువంటి డైరెక్షన్ వెళ్తుంది ఇప్పుడు? ఇన్ ద లైట్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్గా తీసుకున్న అనేక కాంట్రవర్షియల్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటర్నేషనల్గా కూడా ఆయనకి సపోర్ట్గా లేకపోగా అనేక రకాల కంప్లైంట్స్ని తీసుకొచ్చాయి. ఈవెన్ అది ఇండియా తీసుకున్నా, లేదంటే రష్యా తీసుకున్నా, లేదా ఈవెన్ EU తీసుకున్నా, యూరోపియన్ యూనియన్ తీసుకున్నప్పటికి కూడా వాళ్ళ మీద ఆయన రోజుకో స్టేట్మెంట్ ఇవ్వడం, దాంతోపాటుగానే ట్యాక్సెస్ కానీ, డంపింగ్ కానీ, లేదా టారిఫ్లు కానీ ఒకరోజు పెంచడం, ఒకరోజు తగ్గించడం, ఇవన్నీ చేయడం వల్ల ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో అమెరికన్ ప్రెసిడెంట్ మీద ఒక నెగటివ్ భావన అనేది ఏర్పడింది. పర్టికులర్ తీసుకుంటే కనుక దీనికి ఈ నెగటివ్ భావనకి ప్రధానమైన కారణం తీసుకుంటే కనుక ఈ ట్రంప్ గారు తీసుకున్నటువంటి అనేక వివాదాస్పద నిర్ణయాలు. ఓకే, ఇది ఏమైందంటే ఈవెన్ ఇరాన్లో కూడా పబ్లిక్లో కొంతవరకు వాళ్ళ యొక్క ఎగనెస్ట్, అంటే డిస్గస్ట్నెస్ ఎగనెస్ట్ ది అయతుల్లా ఖమైనీ అనే విషయంలో కాసంత కాన్సన్ట్రేషన్ తగ్గిందని చెప్పొచ్చు. ఓకే, ఇదివరకు బాగా ఎక్కువ అసంతృప్తి ఉండేది ఎవరి మీద, అయతుల్లా ఖమైనీ మీద. ఇప్పుడు ఏమైంది, ఈ ఇంటర్నేషనల్గా ఈ విధమైన డిసిషన్ ఏవైతే కాంట్రవర్షియల్ డిసిషన్ తీసుకుంటున్నారో అమెరికా, ఇప్పుడు అతని మీద కొంతవరకు గ్రావిటీ అనేది తగ్గింది. ఆయన మరణంతో ఇంకాస్త క్షీణించింది అనుకో. ఎస్, అన్డౌటెడ్గా. అచ్చా, అక్కడ ఒక పాయింట్ రైజ్ అవుతుంది. అక్కడ ప్రజల కోపం కేవలం ఖమేనీ మీద, ఆయన పాలన మీద కాదు. ఎగ్జాక్ట్లీ. అఫ్ కోర్స్ పాలనలో తీసుకున్న నిర్ణయాలే దాని మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ దేశం మీద కాదు, ఆ ఇరాన్ అనే ఒక దేశం మీద అయితే కాదు. ఓకే, సో ఇక్కడ బహుశా తప్పులు కాలేసింది అమెరికా అండ్ ఇజ్రాయెల్ అనుకోవాలా? ఎందుకంటే ఖమేనీని ఇంకాస్త కొన్ని రోజులు బ్రతికి ఉంచి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేసి ఉండుంటే అప్పుడు ఇంకా ఖమేనీ మీద ప్రజాగ్రహం పెరిగి ప్రజల్లోనే రెవల్యూషన్ వచ్చి ఉండేది, ఆటోమేటిక్గా ఆయన దింపేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు